నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎట్టున్నారు మంచిర్రా. ఇగో మాల్టాలో పని చేసేటోళ్ళు, ఫుడ్ డెలివరీ జాబ్ చేసేటోళ్ళు, అదర్ జాబ్స్ చేసేటోళ్ళు కూడా అందరి ముచ్చటినుర్రి, ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా ఇనుర్రి. ఇదేంటంటే నాకు 2025 అంటే మొన్ననే మార్చిలో నాకు 23rd నాడు ఒక దగ్గర ఆపిరు, లీసా వాళ్ళు నా బైక్ ఆపిరు. నేను ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తున్నాక అప్పుడు నాకు ఇంటర్నేషనల్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ఆల్రెడీ. ఆపితే లైసెన్స్ చూపి అంటే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పేసి చూపెట్టిన. ఎందుకంటే నేను 1 year అయిపోయింది అప్పటికే వచ్చి. మరి ఇది నడవదంటే నడవది, ఎక్స్పైర్ అయిపోయిన లైసెన్స్తో ఎట్లా నడిపిస్తామని అంటే నేను సపడక కామోష్గానే ఉన్నా. అప్పుడు నేను ఇన్స్టాలో కూడా రీల్ పోస్ట్ చేసిన. సో అప్పుడు నాకు ఒకటి చిన్నది వార్నింగ్ లెటర్ అనేది ఇచ్చారు. అయితే వార్నింగ్ లెటర్ ఇస్తే సరే నేను అయిపోయింది కావచ్చు, ఫైన్ అయితే ఏం వేయలేరు, నేను అయిపోయింది కావచ్చు దీన్ని తింటే తతంగం అని చెప్పేసి అనుకున్న, అన్ని మర్చిపోయినా పెట్టేసిన. సో ఇప్పుడు ఇయ్యాల నాకు ఫోన్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి. హలో బ్రదర్, దిస్ ఇస్ రాజేందర్ ఆరేపేట అని చెప్పేసి అని వస్తే, ఎస్ సార్ ఐఎమ్ రాజేందర్, వాట్ సార్ అని చెప్పేసి నేను మాట్లాడితే, నీ కోసం ఒక పేపర్ వచ్చింది అని చెప్పేసి ఈ 2 పేపర్లు తీసుకొని వచ్చారు. ఇందులో ఏమున్నదని అంటే నెక్స్ట్ ఇయర్ 2026 6వ నెల 23వ తారీఖు నాడు 11:40కి కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ బండి నడిపించినందుకు కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి ఇందులో ఉన్నది. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే మాల్టాలో డ్రైవింగ్ ఫుడ్ డెలివరీ జాబ్ చేసేటోళ్ళు కానీ, నార్మల్ బైక్ నడిపించేటోళ్ళు కానీ సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇది ఏమవుతుందో ఏం కథ అనేది మనకు తెలియదు. అప్పుడు ఫైన్, మరి కోర్టుకు పోతే ఫైన్ ఎంత ఇస్తారు ఏం కథ అనేది తెలియదు. చూడాలా మనం ఎంత అవుతుంది అనేది. అప్పటి వరకు 2026 జూన్ వరకు మనం మాల్టాలో ఉంటామా, ఇంటికి పోతామా ఎవరికి తెలుసు. కానీ ఇంటికి పోతే మాత్రం అంత దైవేశ్యం, మనం ఇంటికి పోయినాక మళ్ళీ నోడు పట్టించుకుంటాడు. కానీ ఈడ ఉంటే మాత్రం మనం ఫైన్ కట్టుకుంటే తప్పది. సో అందరు జాగ్రత్తగా ఉండండి, మంచి జాగ్రత్తగా బండ్లు నడపండి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండ్లు నడపడం సేఫ్ కాదు. జై హింద్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యాపీ అండ్ సేఫ్.